రైతు సోదరులకి నమస్కారం. మనము ఇంతకు ముందు వీడియోలో చెప్పడం జరిగింది, మన సబలా ఫుడ్ ఫామ్లో ఈ సంవత్సరం టోటల్గా ఆర్గానిక్ పద్ధతిలో పంటలు పండించే విధానాన్ని ఈరోజు డే 1 స్టార్టింగ్ మనం ఏం చేయబోతున్నాము, ఎలా చేయబోతున్నాం అనేది ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. ముందుగా అయితే ఈరోజు శుక్రవారం కనుక లోకతల్లి అమ్మవారిని ఇక్కడ పూజించుకొని ట్రాక్టర్ కూడా పూజ చేసుకొని, ఇదిగోండి ఇదైతే మన పొలము. ఈ పొలం నిన్నను ఒక దుక్కు వేయడం జరిగింది. ఈ రోజైతే మా పెద్ద ఆయన లచ్చన్న గారు చూడండి, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే శ్రీ NRI B002 అనే విత్తనాన్ని ఏమో ఈరోజు స్ప్రేయింగ్ చేస్తున్నాం. ఇది శ్రీ NRI B002 విత్తనం, మిని విత్తనము. ఇది 90 రోజుల పంట. ఈ పంటనేమో ఈరోజు సబలా ఫుడ్ ఫామ్లోన ఆర్గానిక్ పద్ధతిలో అనేది వేయడం జరుగుతుంది, అలాగే పండించడం కూడా జరుగుతుంది. మా పెద్ద ఆయన లచ్చన్న గారు ఈరోజు మా ఫామ్లో ఈ విత్తనం అనేది బ్రాడ్కాస్టింగ్ అంటే ఎదజల్లడం అంటారు కదా, ఆ పద్ధతిలో తను జల్లుతున్నారు. ఇది టోటల్గా మీరు చూసుకున్నదైతే ఈ ప్రతి ఒక్క పొలంలో కూడాను మినువు మరియు పెసరు ఈ సంవత్సరం అయితే 90 రోజుల క్రాప్ పంటని పండించబోతున్నాము. ఇది ఫస్ట్ బిట్లో ఎదజల్లడం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు కూడాను ఇంకెన్ని వీడియోలు వస్తూనే ఉంటాయి. ఏ పద్ధతిలో పండిస్తున్నాము, ఎలా పండిస్తున్నాము అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కూడాను మీకు వీడియో రూపంలో అందుబాటులో ఉంటుంది. మీకు ఇప్పుడు చూసుకున్నట్లయితే చూడండి, ఈ మిని విత్తనము ఇది ఎకరాకి 8 కేజీలు అయితే మాత్రం మేము బ్రాడ్కాస్టింగ్ అనేది చేయడం జరుగుతుంది. మీకు ఇప్పుడు ఆ విత్తనాలు కూడా చూపించడం జరుగుతుంది. తన దగ్గర ఉన్నాయి, తన దగ్గరికి మనం వెళ్తున్నాము. తను విత్తనాలు చల్లుతున్నారనమాట బ్రాడ్కాస్టింగ్. దీన్ని మా సైడ్ అయితే ఎదజల్లడం అంటారు. మీకు ఆ విత్తనాలు కూడా క్లియర్గా చూపించడం జరుగుతుంది. ట్రాక్టర్ కూడా పూజ చేయడం జరిగిపోయింది. ఈరోజు అయితే మంచి రోజు అని చెప్పి విత్తనాలు వేసుకోవడం జరుగుతుంది. రతన్ గారు విత్తనాలు చూపించండి ఎలా ఉన్నాయి. ఇవైతే విత్తనాలు, ఈ విత్తనాలు అనేది జరుపుకోవడం జరుగుతుంది. నమస్తే. ఒక ఎకరాకి మనం ఇప్పుడు 8 కేజీలు మినిమల్ జల్లుకున్నాం కదా, అందులోన అంతర పంటలుగా ఇదిగోండి ఇది తెల్ల తోటకూర విత్తనాలు. ఇవి 100 గ్రాములు ఎకరాకి చొప్పున 100 గ్రాములు తోటకూర, అలాగే 250 గ్రాములు అంటే పావు కేజీ గోంగూర కూడాను మనం ఎప్పుడైతే బ్రాడ్కాస్టింగ్ చేస్తున్నామో ఆ బ్రాడ్కాస్టింగ్తోనే ఇవి కూడాను విత్తనాలు వేసిన రోజున ఇవి కూడాను జల్లడం జరుగుతుంది. ఈ రెండు ఎందుకు జల్లుతారంటే మెయిన్గా ఎలాంటి చీడపీడలు వచ్చినా సరే ఫస్ట్ ఎఫెక్ట్ వీటిలో తగిలినప్పుడు రైతు వెంటనే చూసి మేలుకోవడానికి ఆర్గానిక్ పద్ధతిలో మనం పండిస్తున్నాం కనుక వెంటనే ఏ అస్త్రం దీన్ని కొట్టాలో చూసుకోవడానికి ఏమో ఈరోజు ఒక ఎకరాకి 100 గ్రాములు తోటకూర, 250 గ్రాములు ఇది జనపకూర లేదా గోంగూర అంటారు. ఇది కూడా ఇప్పుడు స్ప్రే ఈ విత్తనాలు జల్లటంలో ఈ రెండింటిని కూడా జల్లటం జరుగుతుంది.